అమ్మని కూడా లేపేశాను. యంగ్ కుర్రాళ్ళకి వెళ్ళిపోతా. ఇక ఆ పింపుల్స్ ని ఏం చేసేవాడిని అంటే పాప్ చేసేవాడిని. ప్యూర్ స్కిన్ యాప్ ఓపెన్ చేసి ఎర్లీగా లేవడం వల్ల బాగా ఆకలేస్తుంది. కెమెరా పట్టేసుకుని వెళ్ళిపోక్కర్లేదు. సిస్టర్స్ చూసారా నన్ను ఎలా దుర్భాషలు ఆడుతున్నారు. పొద్దున్నే లేపినందుకు తిడుతున్నారు. ఆ వ్లాగ్ లో నీ క్యామియో తర్వాత నీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏం చేసావు? అదేంటే ఏంటో కొన్ని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇది. ఐ ఆల్సో నీడ్ టు రెస్పెక్ట్ ద ప్రైవసీ. మధ్యలో ఏం జరిగిందనేది తెలీదు, అందుకే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డే 99 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ప్రాజెక్ట్ బీబీ ఆఫ్ బికమింగ్ బెటర్. అండ్ ఎస్, ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4-5 అవుతుంది. మా సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంది, సో దానికోసం మేము ఒక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచి మేమందరం ఒక కార్లో విల్ ట్రావెల్ టు మహబూబ్ నగర్. అమ్మని కూడా లేపేశాను. ఇద్దరికి కాఫీ పెట్టేస్తాను అనమాట. మిల్క్ ప్యాకెట్ అమ్మ కప్పు, ఇది నా కప్పు. అయిపోయిందా తాగి సోపాలు? గుడ్ గర్ల్. ఇప్పుడు ఈ మీసం అవసరం లేదు కాబట్టి ఇది తీసేసి యంగ్ కుర్రాళ్ళకి వెళ్ళిపోతా. దా, కాఫీ చల్లారిపోతుంది. వచ్చేయండిరా తొందరగా. వచ్చేస్తే మీరు అందరి దగ్గర ఉండి ఫంక్షన్ జరిపిస్తే అన్నీ సెట్ అయిపోతాయి అని. నేను మనకు కూడా మెసేజ్ పెట్టా, పిల్లల్ని తీసుకొని వెళ్దాము. ఇలా నేను వెళ్తానో లేదో డౌట్ ఉండింది. ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకొని వెళ్దాము అని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని తీసుకోవాల్సిన బట్టలు తీసుకొని అండ్ అలాగే మెడిటేషన్ కూడా చేసేద్దాం. వాటర్ ఫిల్ అవుతున్నాయి. ఈ లోపల నాకు కావాల్సిన బట్టలు కూడా తీసి పెట్టేసుకున్నాను. అమ్మ అయితే రెడీ అయిపోయింది. అండ్ మా అక్కలకు ఫోన్ చేస్తున్నామో వాళ్ళు ఇంకో గంట లేట్ గానే రెడీ అవుతారంట. అందుకని మేము కూడా కొంచెం రిలాక్స్డ్ గానే బయలుదేరుతున్నాం. ఫంక్షన్కి వెళ్లే ముందు నా ఫేస్ చూసుకుంటే చాలా చేంజ్ కనిపిస్తుంది. దీనికి కారణం క్యూర్ స్కిన్. క్యూర్ స్కిన్ అనేది డెర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్స్ బేస్డ్ యాప్. ఇందులో ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళ స్కిన్, హెయిర్ అండ్ ఫేస్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి ఇంట్లో నుండే డాక్టర్స్ నుంచి సలహా పొందొచ్చు. మీ అందరికీ తెలుసు నా రెగ్యులర్ షూట్ షెడ్యూల్ గురించి. అండ్ ఇలాంటి టైంలో నేను ఎటువంటి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోకుండా, తీసుకున్న అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ వరకు విజిట్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూర్ స్కిన్ యాప్ నుంచే నాకు యూజ్ అయ్యే, నాకు సూటబుల్ ప్రొడక్ట్స్ ని డెర్మటాలజికల్లీ టెస్టెడ్ వి ఆర్డర్ చేసుకుని యూజ్ చేస్తున్నా. అందరిలాగే నాకు నా స్కిన్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇంటర్ అండ్ డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు కూడా పెద్ద పెద్ద పింపుల్స్ పాప్ అయ్యాయి అనమాట. నాకు తెలియక ఆ పింపుల్స్ ని ఏం చేసేవాడిని అంటే పాప్ చేసేవాడిని. అవి ఆ తర్వాత ఏమైపోయిందంటే స్కార్స్ అండ్ పిట్స్ లాగా ఫామ్ అయిపోయినాయి. ఆ కన్సర్న్స్ గురించి నేను క్యూర్ స్కిన్ యాప్ ఓపెన్ చేసి అందులో నా ఇష్యూస్ గురించి నేను కొన్ని ఆన్సర్స్ చేశాను. నా ఫేస్ ఫ్రంట్ అండ్ సైడ్ పిక్స్ క్లిక్ చేయగానే యాప్ లో నా ఇష్యూస్ హైలైట్ అవుతూ ఎక్కడెక్కడ నా స్కిన్ డ్యామేజ్ అయిందో క్లియర్ గా చూపించేసింది. కొన్ని ప్రొడక్ట్స్ కూడా చూపించింది అండ్ వెంటనే వాటిని ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 4-5 డేస్ లోనే సజెస్ట్ చేయబడిన ప్రొడక్ట్స్ తో కిట్ నా ఇంటికి వచ్చేసింది. అందులో జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్, స్కిన్ నరిష్మెంట్, బ్రైట్నెస్ అండ్ రిపేర్ కోసం బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ ప్లస్ విటమిన్ ABC క్రీమ్, అవుట్డోర్స్ వెళ్లే ముందు అప్లై చేసుకోవడానికి మినరల్ సన్ స్క్రీన్ జెల్ ఉన్నాయి. ఇవి అందరికీ ఒకేలాగా రావు. ఇష్యూస్ ని బట్టి ప్రొడక్ట్స్ కూడా మారుతాయి. నా ప్రొడక్ట్స్ ని నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాక స్లోగా నా స్కిన్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అండ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. నేను ఈ కిట్ కోసం టోటల్ గా 1500 పే చేశాను. అండ్ ఇందులోనే ప్రొడక్ట్స్, డెలివరీ చార్జెస్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. అండ్ అంతేకాదు ఎవ్రీ 20 డేస్ కి ఫాలో అప్ కాల్ కూడా చేస్తారు. అదే బయట అనుకోండి, ప్రతి విజిట్ కి కూడా మనం డాక్టర్ ఫీ పే చేయాల్సి వస్తుంది. మనం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా లేక ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నా సరే క్యూర్ స్కిన్ యాప్ ద్వారా మనం ఆ డౌట్స్ ని చాట్ లో కూడా క్లియర్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ గా మన ఇంటి నుండే డెర్మటాలజికల్లీ ప్రూవెడ్ అండ్ టెస్టెడ్ ప్రొడక్ట్స్ ని మనం ఆర్డర్ ప్లేస్ చేసుకొని మన స్కిన్, హెయిర్ అండ్ ఫేస్ ని రిపేర్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇంకెందుకు లేట్, వెంటనే క్యూర్ స్కిన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ కన్సర్న్స్ కి మీకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, అవి వాడండి అండ్ మంచి రిజల్ట్స్ ని పొందండి. మీ అందరి కోసం నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ అలాగే పిన్ కమెంట్ లో కూడా లింక్ ఇస్తున్నాను. వెంటనే ఆ లింక్ ని క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మంచి రిజల్ట్స్ ని పొందండి. మన ఛానల్ ఫాలో అవుతూ మన వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది. అదేంటంటే క్యూర్ స్కిన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మన కూపన్ కోడ్ ప్రియతం 100 PRIYATHAM 100 కనుక ఎంటర్ చేస్తే మీకు మీ ప్రొడక్ట్స్ ఆర్డర్ మీద 100 రూపీస్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. యాప్ లో సజెస్ట్ చేయబడే ప్రొడక్ట్స్ అన్ని కూడా సేఫ్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే అవి డాక్టర్స్ చేత ప్రిస్క్రైబ్ చేయబడతాయి కాబట్టి. మేమైతే రెడీ అయిపోయాము, నేను అమ్మ. అండ్ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ప్రస్తుతం లైట్లన్నీ ఆఫ్ చేయాలి కదా. ఆగలేస్తుంది, పొద్దున్న లేచాం కదా, ఏమొద్దులే ఇంకా వెళ్ళిపోతాంగా. చౌకీ బాయ్. చౌకీ కదలవే, సరే నీ ఇష్టం. Morning. Good morning. I'm getting squished. You're getting squeezed, huh? Yes. Okay. I'm feeling hungry. I'm eating. So because I woke up in the morning. We already ate. So- And Mama, you woke up me also when you called me. అప్పుడు నువ్వు కూడా లేచావా? Yes. ఓకే. ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఎర్లీగా లేవడం వల్ల బాగా ఆకలేస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి 9:30-10 అవుద్ది. అప్పటి వరకు ఉండలేం కాబట్టి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కార్లో. ఆల్మోస్ట్ రీచ్ అండ్ ఇంకా 1 minute 270 meters distance. Reach the location.
హాయ్ టు తాత. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ హ్యావింగ్ సమ్ కాఫీ. ఏం కావాలి? ఏంటి అలా సైలెంట్ గా వచ్చి నుంచున్నావు? యూ వాంట్ టు టాక్? వెళ్ళిపో, కెమెరా పట్టేసుకొని వెళ్ళిపోక్కర్లేదు, జస్ట్ నార్మల్ గా మాట్లాడితే చాలు. సో యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళటం వల్ల ఏదో లాంగ్ డే లాగా అనిపిస్తుంది. ప్రస్తుతం టైం 10 అయింది కానీ బట్ ఏదో మధ్యాహ్నం 1 గంట 2 అయినట్టు అనిపిస్తుంది. అండ్ నౌ టైం 10 కాబట్టి వీడియో అప్లోడ్ 9:58, ఇంకా 2 minutes ఉంది. స్కూల్ ఏం చేసావు? ఇక్కడ పోయింది కనిపించలేదు. మా ఈస్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఫుల్గా ఉంది కడుపు. ఆడియన్స్, మా సిస్టర్స్ చూసారా నన్ను ఎలా దుర్భాషలు ఆడుతున్నారు? పొద్దున్నే లేపినందుకు తిడుతున్నారు నన్ను. ఆడకి ఏం చేయాలి? 4ంటికి ఎవరు లేవమన్నాడు, 4:30కి ఎవరు లేపమన్నారు మమ్మల్ని. చాలా దూరం ట్రావెల్ చేసి రావాలి కదా అని చెప్పి అయితే 3 గంటలు రెడీ అవుతావరా నువ్వు రోజు? ఆడియన్స్ తో మాట్లాడుకుంటూ వీడియోస్ చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. నేను లేచిన తర్వాత ఇంకెవరో పడుకోకూడదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? స్క్రిప్ట్ లో డైలాగ్ ఇవ్వడానికి ఏం చెప్పాలి? ఇక్కడ స్క్రిప్ట్ లేదు, ఫ్లోనే. యు ఆర్ ఈటింగ్ బై యువర్ సెల్ఫ్. వావ్, నైస్. వీడియోస్ లో వీడేం తినడా అని అడుగుతాడు. ఆ వ్లాగ్ లో నీ క్యామియో తర్వాత నీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? కమాన్ సే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. What happened? ఆ? ఈసారి ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా కింద ఇది. అప్పుడు ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తారు, comments వస్తారు. సగం మంది నేను నువ్వు అనుకుని నాకు పంపిస్తారు. ఓ అవునా? ఎంగేజ్మెంట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత భోజనం కోసం కూర్చున్నాం అనమాట. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. టైం వచ్చేసి అరౌండ్ 9 o'clock అవుతుంది. 7 o'clock అలా బయలుదేరాము. బాగా స్ట్రెయిన్ అయిపోయాము. ఇట్స్ హ్యాపీ టు మీట్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చాకీ గడ్ వచ్చేసరి చూసారు దాని ఎక్సైట్మెంట్. పొద్దు నుంచి మిస్ అయిపోయావు మా బంగాళం, మిస్ అయిపోయావు. ఏం చేసావు? నేను అదే అయ్యాను, బొంగుమూత పెట్టుకున్నాను. అదేంటే ఎంతసేపు ఎక్సైట్మెంట్ చూపించి సడన్ గా వెళ్ళి అలా పడుకున్నావు? ఏంటో కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి ఒక అకేషన్ లో అందరితో సరదాగా టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. అకేషన్ కూడా చాలా బాగా జరిగింది. ఇంటికి అయితే వచ్చాం అండ్ లెట్స్ గెట్ ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. ఫంక్షన్ అనేసరికి యూజువల్ గా మనం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఆఫ్టర్నూన్ అనేది బాగా హెవీ అయిపోయింది. అండ్ అందుకని ఇప్పుడు నైట్ టైం స్కిప్ చేసేస్తున్నాను. ఎంగేజ్మెంట్ రోజున పసుపు దంచుతారు కదా, సో పసుపు దంచడంతోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని అంటారనమాట. అక్కడ నుంచి ఇంకా షాపింగ్లు, నగలు, తర్వాత మళ్ళీ పిలుపులు వగైరా పెళ్లికి సంబంధించినవన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఇవాళ స్టార్ట్ అన్నట్టుగా ఆ యాక్టివిటీని చేశారు. సో అదైతే మీకు చూపించాను. అండ్ రెస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ చూపించలేదు. ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద ప్రైవసీ. నేనంటే ఒక వ్లాగర్ గా, ఒక క్రియేటర్ గా నాకు సంబంధించిన పర్సనల్ ఈవెంట్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ ఆల్సో నీడ్ టు రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ మై సిస్టర్స్ ఫ్యామిలీ. బాగా పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి చినుకులువి. ఓ బాగా గట్టిగానే పడుతుంది. సో ఇవాళ డే అయితే ఇలా గడిచింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇందాక డ్రైవ్ బ్యాక్ హోమ్ ఇంటికి వస్తూ మా బావగారు డ్రైవ్ చేశారు, నేను పక్క సీట్ లో కూర్చొని మార్నింగ్ ఎప్పుడో 4 o'clock లేచాను కదా. సో దాంతో నిద్ర వచ్చింది అనమాట. కళ్ళు మూసుకునేసరికి అలా మూసుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ లో కళ్ళు తెరిచాను. మధ్యలో ఏం జరిగిందనేది తెలియదు, అందుకే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. బుక్ సమ్మరీ వింటూ అవ్వలేదు కాబట్టి బుక్ సమ్మరీ వింటూ అలా నిద్రలోకి వెళ్ళిపోదాం. ఫినిష్డ్ 93 అంట. చూడండి ఎన్ని బుక్స్. ఫినిష్డ్ 93. మధ్యలో కొన్ని రోజులు మనం వీడియోస్ రికార్డ్ చేయలేదు కదా, సో దానివల్ల ఆ బుక్ కౌంట్ తగ్గిందనమాట. బుక్ వచ్చేసి ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్, లెర్నింగ్ టు మేనిఫెస్ట్ యువర్ డిజైర్స్. లెట్స్ ఫినిష్ దిస్ బుక్ సమ్మరీ. వింటూ స్లీప్ లోకి అయితే వెళ్ళిపోతాను అండ్ బుక్ అయితే ఫినిష్ చేసేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. అండ్ మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ మూవింగ్ అండ్ స్టే మోటివేటెడ్. Love you all. Bye bye. Have a great day. Be open to Abraham's teachings and take everything on board. Book summary complete chestu ala sleep loki When vellipothunna. Hicks first experienced a clear